ఏయ్ కెమెరా రికార్డ్ అవుతుంది. హాయ్, వెల్కమ్ టు అవర్ డెలివరీ బాయ్స్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ అలాగే ఆపరా బాబు, నేను చెప్తున్నా కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గనక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆర్డర్ పెట్టగానే డెలివరీ ఎలా వస్తుందో, మేము వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ ఎలాగో వస్తుంది. సో ఇంకెందుకు లేట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరేంటి, టైం అవుతుంది, వెళ్ళండి, కస్టమర్స్ వెయిటింగ్ అక్కడ. నీకు కూడా ఆర్డర్ పడ్డది, చూసుకో. లెట్స్ బేకింగ్. ఈ టైంలో ఎవడబ్బా కస్టమర్? హలో, వస్తున్నా సార్, పక్కనే ఉన్నా. 2 minutes సార్. థ్యాంక్ యూ సార్. సార్ డెలివరీ. థ్యాంక్ యూ సార్. ఉళ్ళ 100 పవర్ రెడీ అన్న యారు తలపతి. కస్టమర్ మళ్ళీ కాల్ చేస్తున్నాడు. హలో తమ్ముడు, ఎక్కడున్నావు? ఆల్రెడీ వచ్చాను కదా సార్. ఎక్కడ? ఇంకా రాలేదు కదా. కే సాయి కుమార్ కాదు, పి సాయి కుమార్. పి సాయి కుమారా? అసలు ఎక్కడున్నావు? టైంకి డెలివరీ చేయడం తెలియదా నీకు? జాబ్ ఎవడిచ్చాడు అసలు? రాంగ్ అడ్రస్ డెలివరీ చేసావు, చూసుకో. రాంగ్ డెలివరీయా? హలో, వచ్చావా అన్న? మీరు చెప్పిన లొకేషన్కి వచ్చేసానా? స్ట్రైట్ గా అక్కడ నుంచి 2 kilometers వచ్చాయి. 2 kilometers? అక్కడికి వస్తే వచ్చేస్తుందన్నా? ఫస్ట్ అక్కడికి రా, అక్కడికి వచ్చాక ఎక్కడ రావాలో నేను చెప్తా. సరే అన్న. 2 kilometers అక్కడికి వస్తే చెప్తావా? నీ అన్న వచ్చేసానా? వచ్చావా? కనిపించే బ్లూ బిల్డింగ్ వచ్చాయి. బ్లూ బిల్డింగ్ అన్న? జోక్ చేస్తున్నావా అన్న? ఇక్కడ అసలు ఒక్క బిల్డింగ్ కూడా లేదన్నా. ఓ అవునా? ఓ పంచే, సెకండ్ చెప్పిన అడ్రస్కి వచ్చాయి. సెకండ్ సరిగ్గా అడ్రస్ చెప్పడం రాదు, సరిగ్గా ఆర్డర్ పెట్టడం రాదు. వీడిచ్చే బొక్కల 30 రూపాయలకి మొత్తం 30 kilometers తిప్పుతున్నాడు. సర్లే పోదాం. అన్నా, నువ్వు చెప్పిన సెకండ్ లొకేషన్కి వచ్చానా? వచ్చావా? 1 నిమిషం లైన్లో ఉండు. హోలో పెట్టాడేంటి? అయిపోయాడు ఈరోజు. అదేం కంపెనీ కాల్ చేస్తుంది? హలో, కస్టమర్ తో ర్యాష్ గా మాట్లాడొద్దు. సరే మ్యామ్. కస్టమర్ చెప్పిన అడ్రస్ కి వెళ్ళి డెలివరీ చేయాలి. వాళ్ళు ఇచ్చే రేటింగ్ బట్టి నీ జాబ్ డిపెండ్ అయి ఉంటుంది. సరే మ్యామ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. హలో తమ్ముడు, ఇప్పుడు ఎక్కడికి వస్తావంటే ఫస్ట్ చెప్పిన అడ్రస్కే కదన్నా? అదే. సరే అన్న, తెలుసు కదా. తెలుసు. ఈడప్ప తమ్మి ఇంట్లో ఉన్నారు? ఓ సారీ అన్న, ఇంతకుముందు వేరే వాళ్ళు ఉండేటోళ్ళు వాళ్ళనుకున్నా. సరే కానీ ఏంటి సంగతి? డెలివరీ అన్న. కంగ్రాచులేషన్స్ అన్నా. ఫుడ్ డెలివరీ అన్న. ఓ అదా? 600 అన్న. ఏంది? బిల్ అమౌంట్ 600 అన్న. 600? అన్నా 600 కాదన్నా, 300. చాలా షార్ప్గా ఉంది, తెలుస్తుంది అనుకుంటా. అన్నా అన్న 300 అన్న. 100 మాత్రమే. 200? ఒక్క 100 మాత్రమే. 100? ఇది స్ట్రాంగ్. ఇందాకేమన్నావు? ఏంది? 100 నీకు ఇవ్వాలని చెప్తున్నా. చీది నా అమ్మ, పొద్దున 700 బొక్క. అన్నా లోపలికి వెళ్ళి పెద్ద రౌడీ ఉన్నాడు, పైసలు ఇస్తలేడు. ఎవడాడు? వాడు మటన్ షాప్ వాడు తమ్ముడు. ఈడేరా పొద్దున 700 బొక్క పెట్టుకున్నా. రూమ్ నంబర్ 377. ఇదే సార్ మీ ఆర్డర్. సార్ డెలివరీ సార్, నేను డెలివరీ బాయ్ని. అందుకే ఆర్డర్ ఇచ్చా. వదలండి సార్, వదలండి సార్. సార్ చేయి వదలండి సార్. ఇంట్లో ఎవరు లేరు, అందుకే దా సార్. వదలండి సార్, నేను అలా అంటాను కాదు సార్. సార్ వదలండి సార్, ప్లీజ్ సార్. సార్ నువ్వు రూమ్ నెంబర్ 377 అన్నప్పుడే అర్థం చేసుకోవాల్సిందిరా. వదులురా సార్, మీరైనా చెప్పండి సార్. నేను వచ్చే 1 week అవుతుందన్న, ఈరోజు వదిలాడు. 1 week? 12-14-33
అంకుల్ ప్రత్యూష మా అమ్మాయే. తనకి లెటర్ ఇచ్చేయండి. నా కూతురు లెటర్ ఇమ్మని నాకే చెప్తావరా? అమ్మా అంకుల్ సార్ కాల్ లెటర్ సార్. నా కూతురు కాల్ చేయమని చెప్పి నాకే లెటర్ ఇస్తావరా? అయ్యో సార్. అమ్మా సార్. ఏమైంది నాన్న? వీడు నీకు లెటర్ ఇమ్మన్నాడు. నాకే లెటర్ ఇస్తావరా? కాల్ లెటర్ మేడం. కాల్ లెటరా నాన్న? కాల్ లెటర్ మా నాన్న చెప్పుతుంటే నువ్వేం చేస్తున్నావు? అమ్మ సైకోల్లా ఉన్నారు కదరా ఫ్యామిలీ అంతా. ఈసారి వస్తే నేనే చింపేస్తా. ఈసారి వస్తే దగ్గరుండి నేనే తీసుకొచ్చిస్తా అంటున్నాను. సైకోల్లారా. డోర్ ఏంటి ఓపెన్ చేసి ఉంది అన్నా? తమ్ముడు వికి వచ్చావా? దా 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 దా. నీకోసమే వెయిట్ చేస్తున్నా, తాగుతావా? వద్దులే అన్న, ఇగో అన్న మీ ఆర్డర్. చాలా క్యూట్ ఉన్నావు అబ్బా. థ్యాంక్ యూ అన్న. ముందు బిల్లు, తర్వాత టిప్పులు ఫుల్. థ్యాంక్ యూ అన్న. అవును, నీకు టిప్ ఎందుకు ఇవ్వాలి? శాలరీ ఇస్తున్నారు కదా. మరి బిల్లు? అది నేను ఇవ్వాలి, నువ్వు అడగకూడదు. నేనిస్తే తీసుకోవాలి. ఆ రెండు ఒకటే కదన్నా? ఆ రెండు ఒకటే, ఆ ఒకటే రెండు. అసలు వీడు ఏం చెప్తున్నా ఏం అర్థమా? ఏం లేదన్నా, కరెక్ట్ గా చెప్పావంటున్నా. ఈసారి కూడా బిల్లు బొక్కే. జోక్ చేశానబ్బా, భయపడ్డావా? లేదన్నా. లేదా? చాలా భయపడ్డానన్నా. మళ్ళీ జోక్ చేశానబ్బా. అన్నా బిల్ అన్నా. బిల్లు నెక్స్ట్, యూ ఈట్ ఫస్ట్. ఇప్పుడు తింటే కానీ బిల్లు ఇచ్చేటోళ్ళే. సరేలే తినేదాం. ఓకే అన్న, తీసుకో. సూపర్ అన్న. అన్న బిల్లు. బిల్లా ఎందుకు? ఆర్డర్ చేసిన బిల్లు కట్టాలిగా అన్న. ఆర్డరా? ఎవరు పెట్టాడు? మీరు రామకృష్ణ కదా? కాదు, నేను సాయికృష్ణ. మరి రామకృష్ణ? అది పక్కిల్లు. పక్కిల్లా? మరి నన్ను ఎందుకు క్వశ్చన్ పెట్టావు? టైం పాస్ తమ్ముడు, ఈరోజు స్టఫ్ తెచ్చుకోలేదు తమ్ముడు, అందుకే నిన్ను పెట్టుకున్నా. టైం పాస్ స్టఫ్. ఈ బిల్లు కూడా బొక్కే. తమ్ముడు ఎక్కడికి? బిర్యానీ తిను. బిర్యానీ తినంటే ఏదో పెద్ద ఈడు అయినట్టు. ఫ్రీగా వచ్చిగా ఉంచుకో. తమ్ముడు మరి రేటింగ్ తీసి పెట్టుకో. సార్ ఆర్డర్ సార్. థ్యాంక్స్ అన్న. అన్న మీ మనీ. చేంజ్ లేదు సార్. చేంజ్ లేదా అన్న? అక్కడ షాప్ కనిపిస్తుందా? అక్కడికి వెళ్ళి చేంజ్ తీసుకోండి రండి. అన్నా మీ బైక్ కీస్ ఇచ్చేళ్ళండి. బైక్ కీస్? ఎంత నమ్మకం అన్న. 500 చేంజ్. ఒక నిమిషం. హాఫ్ కేజీ స్ప్రింగ్ ఆనియన్స్ అన్న. హాఫ్ కేజీ స్ప్రింగ్ ఆనియన్స్. అలానే టమాటో కూడా హాఫ్ కిలో. హాఫ్ కిలో టమాటానా అన్న? హాఫ్ కిలో టమాటో. బా ఇగో అన్న. థ్యాంక్స్ అన్న. అన్న ఇదిగో మీ చేంజ్. చేంజ్ పెట్టుకొని నన్ను ఎందుకు పంపించావన్నా? మా అమ్మ ఇందాక షాప్కి వెళ్ళమంది. ఏం వెళ్తాంలే అనుకున్నా, అందులో డెలివరీ బాయ్ నువ్వు వచ్చావు. ఇది కూడా డెలివరీ కానీ నిన్ను పంపించా. డెలివరీ? ఇది కూడా డెలివరీగా? ఏమైందన్నా? కిచి కిచి. సార్ ఆర్డర్ సార్. ఇంత లేట్ ఏంటి? స్కూటీ కొంచెం ట్రబుల్ ఇచ్చింది సార్, అందుకే లేట్ అయింది. వెయిట్ తగ్గిందేంటి? నిజంగా బైక్ ట్రబుల్ ఇచ్చిందా లేదా దానిలో తినొచ్చావా? అవునా? ఇటు ఇవ్వండి. నేను 1 అవర్ వెయిట్ చేస్తాను, మీరు ఎందులోనే ఆర్డర్ పెట్టుకోండి. ఎవడన్నా ఇంత దూరం వచ్చి ఫుడ్ డెలివరీ చేస్తే ఇదే ఆర్డర్ మీకు 1 వీక్ ఫ్రీగా ఇస్తాను. అవునా? వస్తుంది. భయ్యా ఎక్కడున్నారన్నా?
సారీ భయ్యా, ఇది చాలా లాంగ్ ఉంది, రాలేము, ఏమనుకోవద్దు. భయ్యా ఎక్కడ ఉన్నారు? సారీ భయ్యా, చాలా లాంగ్ ఉంది, మేము రాలేము, ఏమనుకోకండి. సారీ భయ్యా. సారీ సార్. సారీ భయ్యా. ఈ డెలివరీ వల్ల వచ్చేది మాకేం ఉండదు సార్. అయ్యో ఆకలితో ఉన్నారు కదా అని మీకోసం ఇంత దూరం వస్తే మీరు నన్ను ఇన్సల్ట్ చేశారు సార్. సారీ సార్, ఈ ఆర్డర్ ఇవ్వను. నీ బా ఇప్పుడు ఆర్డర్ పడింది. సర్లే. సార్ మీ ఆర్డర్. ఏంటయ్యా ఇంత లేటు? టైంకి డెలివరీ చేయడం తెలియదా? అంటే వెహికల్ కొద్దిగా ట్రబుల్ ఇచ్చింది సార్, అందుకే లేట్ అయింది. అయినా నువ్వు నీ అవతారం, అయినా నీతో నాకు మాటలేంటి? ఇక్కడే ఉండు, డబ్బులు తీసుకొని వస్తా. సార్ ఒక నిమిషం. ఒకే ఒక నిమిషం సార్. ఏంటి? మీరేం చదువుకున్నారు సార్? MBA. నేను ఎంటెక్ చేశాను సార్. నేనేదో చదువుకోకే జాబ్ చేయట్లేదు. చదివిన చదువుకి జాబ్ రాక ఇంటర్వ్యూకి వెళ్తే జాబ్ కోసం తిరిగి 3 లక్షలు నన్నే అడుగుతున్నారు సార్. అయినా జాబ్ అంటే వాడు మనకు పే చేయాలి సార్, ఆ జాబ్ కోసం మనం వాడికి పే చేయడం కాదు. అయినా అంత డబ్బు ఉంటే ఏదైనా చిన్న బిజినెస్ పెట్టుకుంటాం కానీ జాబ్ ఎందుకు చేస్తాను సార్? అయినా మాది మిడిల్ క్లాస్ సార్. అంత డబ్బు ఉంటే అక్క పెళ్ళికో తమ్ముడు చదువుకో అవుతుందని ఆలోచిస్తాం కానీ అదే డబ్బు పెట్టి జాబ్ తెచ్చుకొని ఫ్యామిలీని రిస్క్లో పెట్టలేను సార్. అయినా జాబ్ చేస్తే వచ్చేదే 10,000 12,000 సార్, అంతే. దాంతో ఇల్లు గడవడం చాలా కష్టం. ఇప్పుడున్న జాబ్స్లో కంపేర్ చేసి చూస్తే ఇది చాలా బెస్ట్ అనిపించింది, అందుకే చేస్తున్నాను. అంతేకాని ఏదో చదువుకోక కాదు సార్. నేను ఒక్కడనే కాదు సార్, బయట చాలామంది ఇదే ఫీల్డ్లో ఉన్న వాళ్ళు బీటెక్ ఎంటెక్ MBA అని చాలామంది ఉన్నారు సార్, విత్ హై పర్సెంటేజ్ ఇంక్లూడింగ్ మీ 82%. కానీ వీళ్ళెవరికి జాబ్స్ రావు. ఎందుకంటే మన ఇండియాలో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఇదే, రిజర్వేషన్స్, రికమెండేషన్స్ అండ్ లంచం. ఇలా అయితే మాకు జాబ్స్ ఎలా వస్తాయి సార్? ఇప్పుడు కూడా ఇంటికి వెళ్ళిపోయేవాడిని సార్, కానీ ఈ టైంలో ఆర్డర్ పెట్టారంటే మీరే సిచ్యువేషన్లో ఉన్నారో అర్థం చేసుకొని ఇంత దూరం వచ్చాను, అంతే సార్. సారీ బ్రో, వర్క్ టెన్షన్లో అయినా సార్, ఏమనుకోకు బ్రో ప్లీజ్. పర్లేదు సార్. బ్రో 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 లేట్ అయిందని ఫాస్ట్గా ఏం వెళ్ళకు, ఇంట్లో వెయిట్ చేస్తుంటారు, స్లోగా సేఫ్గా వెళ్ళు, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.